దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలను ఘనంగా చేపట్టారు. మహిళలు బోనాలను అమ్మవారికి ప్రదక్షిణ చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పూజారి చైర్మన్ ఉసికే శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతింతాయి ఒత్తిడింతాయి అన్న విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, దాతల సహకారంతో వార్షికోత్సవాలు దేవాలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు. అంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారి యొక్క ఆలయము ద్వితీయ వార్షికోత్సవం ఆషాఢ బోనాల జాతర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అనగా 27/7/2020 రోజున ఘనంగా వేడుకలు జరుగుతున్న సందర్భంగా పశ్చిమ ప్రాంత ప్రజలందరూ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా ఈ నెల 4 రోజుల ప్రోగ్రాం నిర్ణయించబడింది. కమిటీ మొదటి రోజు శనివారం రోజున గణపతి హోమం మరియు కలశ పూజ సామూహికంగా కలశాలతో గంగా జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసినాము. మరి రెండవ రోజు ఈరోజు ఘనంగా బోనాల జాతర జరుగుతుంది. భక్తులందరూ కూడా భక్తి భావనతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అదే రకంగా రేపు కూడా మధ్యాహ్నం 12 గంటలకు మహాన్నదానం అతిపెద్ద అన్నదానం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా రావాలి. అదే రకంగా రేపు సాయంత్రం పలారంభాన్ని చేయబడుతుంది. ఎల్లుండి కూడా మంగళవారం రోజు కూడా ఘనంగా అమ్మవారి పలారంభాన్ని చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ఈ బోనాల పండుగను ఈ పలారంభాన్ని వీక్షించి సంతోషిస్తారు. అమ్మవారికి అవుతారని చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పాత్రికేయులే కానీ మరి గ్రామస్తులే కానీ కార్యకర్తలే కానీ అందరూ